హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో కొన్ని ఎపిసోడ్ల గురించిన రివ్యూను మీతో పంచుకోలేకపోయాను. అందుకు ప్రధాన కారణమైతే ఒక్కటే, సమయాభావం. ఇంకా బిగ్ బాస్ 8లో ప్రతి ఎపిసోడ్కి రివ్యూ ఇవ్వాలనే ఆశ అయితే నాకుంది. దానికి మీ ఆశీర్వాదాలు ఆశీర్వచనాలు అయితే నాకు చాలా అవసరం. అందుకే దయచేసి నా వీడియోను ప్లీజ్ లైక్ చేయండి, మరింత మందికి నా వీడియోను షేర్ చేయండి. నా ఛానల్లోని ప్రతి అప్డేట్ రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా వీడియోను మీరు లైక్ చేస్తేనే అది మరింత మందికి ఫార్వర్డ్ అవుతుంది, అది మరింత మంది చూసేందుకు వీలు కలుగుతుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో 25వ ఎపిసోడ్ గురించిన విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో మొత్తం 2 టాస్కులు జరిగాయి. ఈసారి టాస్కులు పెట్టేది రేషన్ కోసం కాదు, వైల్డ్ ఎంట్రీలను ఆపేందుకు. మొత్తం ఈసారి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నట్టు బాంబు పేల్చాడు బిగ్ బాస్. కానీ వారిని ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఉందని చెప్పాడు. ఇందుకోసం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటూ పెట్టే టాస్కుల్లో గెలవాలని కండిషన్ పెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 8లో ఏంటో కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎప్పుడు చూసినా మాడుమొహం వేసుకుని అలుగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అభయ్ అన్నిసార్లు తిట్టినా సైలెంట్గా విని అన్నీ రాసుకొని మరీ తర్వాత వార్నింగ్లు ఇచ్చాడు. అదేదో మొదటిసారి తిట్టినప్పుడే ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయేది కదా అని ఎలిమినేట్ అయ్యాక అభయ్ కూడా అన్నాడు. అయితే ఈ సీజన్లో తొలిసారి బిగ్ బాస్ కాస్త మూడు మార్చాడు. ఈరోజు జరిగిన టాస్కుల్లో అమ్మాయిలతో మంచి రొమాంటిక్ జోకులు కూడా వేశాడు. ఇక బిగ్ బాస్ చెప్తూ ఇంట్లో పెద్ద భూకంపం రాబోతోంది, పెను తుఫాన్ రాబోతోంది అని ముందుగా కంటెస్టెంట్లను భయపెట్టాడు. ఈ తుఫాన్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ అన్నిటికంటే పెద్దది. మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2 వారాల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ కదా అని బిగ్ బాస్ అన్నాడు. అయితే మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నాడు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్ గెలవాలి. మీరు గెలిచే ప్రతి ఛాలెంజ్కి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. మీరు ఎన్ని ఛాలెంజెస్ గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి వస్తాయి. అలానే విజేతల టీం ప్రతి ఛాలెంజ్కి 1,00,000 రూపాయలు గెలిచి ప్రైజ్ మనీకి యాడ్ చేయగలుగుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి రావచ్చు అని బిగ్ బాస్ బాంబు పిలిచాడు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో భాగంగా బాల్ను పట్టు, టవల్లో పెట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ను ఓ స్టిక్పై బ్యాలెన్స్ చేస్తూ టవర్లో వేయాలి. ముందుగా ఎవరు వేస్తే వాళ్ళు విన్నర్. 2 టీంలు వేయకపోతే ఇద్దరు ఓడిపోయినట్లే అని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ కోసం కాంతారా క్లాన్ నుంచి ఆదిత్య, ప్రేరణ, యష్మి, నబిల్, నైనిక ఆడారు. సీత సంచాలక్గా వ్యవహరించింది. శక్తి టీం నుంచి అందరూ ఆడారు. అయితే ఈ టాస్క్లో సీతా టీం అదరగొట్టింది. 9 నిమిషాల 46 సెకండ్లలో 5 బాల్స్ వేసి గెలిచారు. దీంతో ప్రైజ్ మనీలో 1,00,000 రూపాయలు యాడ్ చేశాడు బిగ్ బాస్. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నెంబర్ 12ను పీకేశారు. ఇక మొదటి టాస్క్ ఓడిపోయిన తర్వాత శక్తి టీంకి ఒక షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. మీరు మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి ఛాలెంజెస్కి అనర్హుడని ఫీల్ అయ్యే ఒక మెంబర్ని తొలగించండి అని బిగ్ బాస్ అన్నాడు. దీంతో శక్తి టీం ఎవరిని తీయాలో డిసైడ్ చేసేందుకు చర్చించుకుంది. దీంట్లో యష్మి, సోనియా సహా అందరూ మణికంఠను తీసేయాలని తమ అభిప్రాయం చెప్పారు. దీనికి ముందు వ్యతిరేకించిన మణికంఠ తర్వాత తన నిర్ణయం చెప్పాడు. నేనే ఈ గేమ్ ఆడదామనుకుంటున్నా, కానీ నా మెంటల్ స్ట్రెంగ్త్ని రీప్లేస్ చేసే స్ట్రెంగ్త్ సోనియా దగ్గర ఉంది, అలానే ఫిజికల్ స్ట్రెంగ్త్ పృథ్వీ దగ్గర ఉంది. కనుక నేనే వెనక్కి జరుగుతున్నా, కానీ తర్వాతి టాస్కులు గెలవకపోతే మాత్రం నామినేషన్లో మీ అందరికీ వేస్తా అంటూ మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా మణికంఠ తప్పుకోవడంతో ఈ టాస్కుల్లో పాల్గొనే అర్హత కోల్పోయాడు. ఇక ఆ తర్వాత ఈటిట్ టు బీటిట్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా 2 టీంల ముందు 2 మహాథాలీలను పెట్టాడు. మీరు మహాథాలిని పూర్తిగా తినాల్సి ఉంటుంది. ఆ థాలీని 40 నిమిషాలలో పూర్తి చేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి సోనియా, కాంతారా టీం నుంచి నబిల్ వచ్చారు. ఇద్దరు కొంచెం తినేసరికి వాళ్ళ పని కాస్త అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, హౌస్లో ఫుడ్ కోసం కొట్టుకునే స్థాయిలో కంటెస్టెంట్లను తయారు చేసిన బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళ ముందే విందు భోజనం పెట్టి చూస్తుండే శిక్ష కూడా వేశాడు. సోనియా ఇంకా నబిల్ తినలేక చాలరా బాబు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఫుడ్ చూస్తూ నోరు ఊరిపోతున్నా కంట్రోల్ చేసుకున్నారు మిగిలిన కంటెస్టెంట్లు. అయితే ఇందులో బిగ్ బాస్ విష్ణుప్రియను క్వశ్చన్ అడిగాడు. విష్ణుప్రియ ఆ భోజనాన్ని చూస్తే నీకు ఆకలేస్తుందా అని అడిగితే అవును బిగ్ బాస్ అని విష్ణు అంది. అయితే చూసి ఆనందించు అని కౌంటర్ కూడా వేశాడు బిగ్ బాస్. ఇంకాసేపటికి విష్ణుప్రియ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఓ పాట కూడా పాడమని అడిగాడు.
ఇక తినడం వీళ్ళ వల్ల అయ్యేలా లేదని తెలిసి కావాలంటే మీ టీంలో నుంచి చెరొక సభ్యుని తీసుకోండి అని ఆఫర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అటు యష్మి ఇటు ఆదిత్య వెళ్లారు. అయితే వీళ్ళు తినే సమయంలో సోనియా నబిల్ చేత ఎక్కాలు, యష్మి చేత ఓ పాట కూడా పాడించాడు. చూస్తుండగానే 40 నిమిషాలు అయిపోయాయి, కానీ ఆ థాలి మాత్రం పూర్తి కాలేదు. దీంతో ఆ రెండు టీంలు ఈ ఛాలెంజ్లో ఓడిపోయాయి. ఇక ఆశగా చూసిన మిగిలిన కంటెస్టెంట్లకి చివర్లో ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ మిగిలిన ఫుడ్ను టేస్ట్ చేయొచ్చు అని చెప్పగానే అందరూ ఆ ప్లేట్ల మీద పడి తిన్నారు. ఇది ఈనాటి బిగ్ బాస్ 25వ ఎపిసోడ్కు సంబంధించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.